హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే భోగి రోజు తీసిన వీడియో అన్నమాట. నాకు ఇక్కడ అందరూ ఉండడం వల్ల అయితే కొంచెం వీడియోలు చాలా లేట్ అయిపోతున్నాయి. ఇంకా మా ఇంటి దగ్గరలోనే భోగి మంట అయితే వేసారు. ఇంక తెల్లవారుజామున వేసేసారని మేము పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి మేము వేసేసరికి అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా అందరూ వేడి నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. మేమైతే ఇంకా ఇంట్లోనే పెట్టేసుకుని స్నానాలు చేసేసి ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకుని ఇక్కడ మా మాన్యం గారిని అయితే తీసుకుని భోగి మడ దగ్గరికి వెళ్తున్నాం. అంటే మా ఇంటి దగ్గర ఉన్నది కాకుండా కొంచెం ముందుకైతే వేశారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మా మాన్యతో ఏది చేయాలని పెద్ద టాస్క్ అని చెప్పాను కదండి. ఇంక ఇవాళ భోగి పళ్ళు కూడా వేయాలి. మరి చూడాలి అలా వేయించుకుంటుందో. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళి వేయనమాట. ఇంక ఎలాగో మొత్తానికి వేయించేసి ఇంక ఇంటికైతే వచ్చేసి ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ. ఇంకా ఇడ్లీ అయితే వేసాము. అంటే కొంచెం లేట్ అయింది కదా, టిఫిన్ చేసేసరికి 11:30 అలా అయిపోతే సమోసా తినాలనిపించింది. వ్యాలింగ్లో అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సమోసాలు అలా వేస్తూనే ఉంటారు. ఇంకో పక్కన అయితే మా చిన్నోడు సమోసాలు తీసుకొచ్చి చూపించండి, ఎలా చూపిస్తుందో చూడు. ఏదే ఏమమ్మా, ఎవరు తెచ్చారే? ఎవరు చెప్పు, మన నోటితో చెప్పారు. చిన్న బావా, పొద్దున్నే సమోసాలు అయితే మనం టిఫిన్ చేయలేదా? ఎందుకు? సమోసా తింటావా? సరే. ఇంకోండి ఇంక ఇక్కడైతే భోగిపళ్ళకి అయితే అన్నీ రెడీ చేసామన్నమాట. భోగిపళ్ళు అయితే మాత్రం చాలా కుదురుగా వేయించుకుంది. పోయినసారి అయితే అస్సలు వినలేదు మాట. ఈసారి అయితే మాత్రం చాలా కుదురుగా వేయించుకుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా ఎవరిని అయితే పిలవలేదు, మా ఇంట్లో వరకే వేసేస్తున్నాం. ఎందుకంటే పండుగ టైం, అందులోకి మాకైతే టైమింగ్స్ అటు ఇటు సెట్ అవ్వట్లేదు. ఇంకా ఇవి ఎప్పుడు వీలైతే అప్పుడు వేసేద్దాంలే అన్నట్టయితే ఇంక మా అమ్మ, నేను, పిల్లలు ఇంక ఇలా సింపుల్గా అయితే భోగిపళ్ళు అయితే వేసేసామన్నమాట. ఒకవేళ ఎక్కువ జనం ఉన్నా ఇది రెచ్చిపోతామట. అంటే ఎవరైనా ఉన్నారంటే మన ఆధీనంలో ఉండదు. దీనికి చుట్టాలంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఇంక మేము ఎవరిని అయితే పిలవలేదు. సింపుల్గా ఇలా భోగిపళ్ళు అయితే వేసేసాం. ఫస్ట్ అయితే మా మరదలో దిష్టి తీసేసి హారతది ఇచ్చేసి బొట్టు పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్క అయితే భోగిపళ్ళు అయితే వేసామన్నమాట. చూడదు కెలకండి, ఎవరు దయచేసి కెలకండి. మీరే సెలరీ అయిపోయింది. కుదురుగా కూర్చోమన్నా, దండం పెట్టుకుని కూర్చోలాగా ఇలా కూర్చో. ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. ఎందుకంటే దీనికి మూడు పోయితే మళ్ళీ కష్టం అని చెప్పేసి గబగబా అయితే మేము ఈ పని అయితే పూజ చేసేస్తున్నాం అన్నమాట. లేదంటే మళ్ళీ సెలెక్ట్ చేసేస్తాం. వాయిస్ ఎవరు అత్తగలుగుతున్నారు? అది హ్యాపీకి సాకు వెళ్తుంటే కూర్చుంది. పళ్ళు రాలిపోతుంది. చేతబడి చేస్తున్నట్టు అక్షంతలే ఫస్ట్. ఇది పార్లమెంట్ చాక్లెట్ ఉంది, ఇస్తాను నా దగ్గర. తీసుకుంటామా పిల్లలు కూడా అమ్మా ఇవాళ ఉపవాసం తల్లి
ఇంకా భోజనం అది చేసేసాక ఇంకా అర్ధశతి వచ్చారండి. ఈ అర్ధశతి మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్, సచ్చిమూర్తి అని చెప్పి మా అమ్మగారి ఇంటి పక్కనే ఉండేవారు. మేము అందరం చాలా బాగా ఉండేవాళ్ళు. ఇంకొచ్చారు. వస్తే ఇంకా చాలాసేపు అయితే ఇంక ఇక్కడే ఉన్నారు. సరదాగా అలా మాట్లాడుకుంటా ఇంకా పిల్లల్ని అది అందరినీ చూసే ఇంకా అలా అయిపోయింది అనమాట. ఒక గంటన్నర. ఇంకా తర్వాత అయితే ఇంక నేనైతే పడుకున్నాను. అసలు ఎప్పుడంతసేపు పడుకోనండి. 1:30కి ఏమో పడుకున్నాను. మళ్ళీ సాయంత్రం 7 వరకు ఇంకా నేను అసలు లెగేయలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా నిద్ర అన్నది అసలు లేదన్నమాట. ఇంక రోజు 1:00, 2 అయిపోతుంది. ఇంకా రోజు ఎలా పడుకున్నానంటే అలా పడుకున్నాను. అసలు బయటికి వెళ్ళి ప్రయాణం అన్నమాట అయితే అనుకున్నాం పొద్దున్నేని, కానీ పడుకుండిపోయాను. నన్ను కూడా ఎవరు లెగ్గొట్టుకి ఇంకా 6:30, 7 అయిపోయింది. ఈయనైతే వెళ్దామన్నారు. ఇక్కడ మాకు రామచంద్రపురం విఎస్ఎం కాలేజ్లో ఏవో జరుగుతున్నాయి, ఫెస్టివ్ ఏదో జరుగుతుంది, అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం మా పిల్లలు మేము కలిసి. ఇంకా లగలేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఇంక ఇప్పుడు ఈ నైట్ నేను లేచేసరికి అయితే వీళ్ళు ఆల్రెడీ స్నాక్స్ తెచ్చేసుకున్నారు. కర్రీపప్పులు అవి తెచ్చేసుకుని నాకు కూడా తెచ్చి పెట్టేశారనమాట. అంటే మేము ఏమీ చేయలేదు ఇంట్లో. ఏం చేయాలన్నా అందరూ ఉంటాయి కదండి, అందరూ పడుకుండిపోయారు కదా అని చెప్పి వాళ్ళు తినేసి నాకు ఉంచారు. ఇంకెక్కడ లేచిన తర్వాత మా తమ్ముడు అయితే పిడత కందిపప్పు చేస్తున్నాడు. అదే పిడత కందిపప్పు అన్నమాట. చాలామంది చాలా రకాలుగా అంటారు. ఇంకా శనగపప్పులు అయితే మా చిన్నమ్మ ఇచ్చింది. మా అమ్మ ఇంట్లో బోనం ఉందని చెప్పాను కదా, దాని గురించి అయితే పిలుపులకి అయితే వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకా అదే మా అమ్మని అంటున్నమాట, పుట్టింటి నుంచి తెచ్చుకుందే పండగ అని చెప్పేసి. ఇంకా అలాగా ఆదుండగా ఇంక ఈ లోపు అయితే ఇక్కడ మా తమ్ముడు నేను చేద్దామని అసలు ముందుకు వచ్చాను. తర్వాత నేనే మా తమ్ముడు చేయరా నువ్వు చేస్తే చాలా బాగుంటుందని చెప్తే మా తమ్ముడు ఏమో చేస్తున్నాడు. మా మరదలేమో అన్నీ కట్ చేసి ఇవ్వడం అన్నమాట. నాకైనా సరే అండి, కటింగ్లు అంటే మా మరదలే బాగా కట్ చేస్తుంది. ఉల్లిపాయలు అయ్యి ఇంకా మా సొంత ఉందంటే అసలు కటింగ్ జోలికి నేను అసలు వెళ్ళను. గిన్నెల జోలికి ఏమో మా అమ్మ, నేను దానికి కూడా వెళ్ళను. ఓన్లీ వంట వరకు నేను అనమాట. అలా అందరూ అన్ని పనులను మా అమ్మ వచ్చేసి కూర్చుంది. ఇంక మా వంట అయితే మేము చేసుకుంటున్నాం. మేము చేసేసి వచ్చిన తర్వాత మా అమ్మకు మళ్ళీ ఒక గంట పని. ఎందుకంటే మా అమ్మకు నచ్చదు కదా, అన్నీ చక్క పెట్టుకుని అన్నీ శుభ్రాలు చేసుకుంటుంది. అందుకని మా జోలికి రాదు. అంజగాడేమో ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నది. ఇంకా ఇది తిన్నాక ముగ్గులు అయితే వెయ్యాలి అనుకుంటున్నాం. అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఎందుకంటే రేపొద్దున్న పెద్ద పండుగ కదండి, అందుకని చెప్పేసి. ఇక్కడైతే పిడకనపప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుందన్నమాట. ఈయనకైతే బాగా నచ్చేసింది. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది, కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది నేను చేస్తాను. మా తమ్ముడు అయితే చాలా కరెక్ట్గా చేస్తాడు. ఇంక ఈయనకైతే బాగా నచ్చింది. ఇంకా అందరం పెట్టుకుని తింటున్నాము. అలాగా మా పెద్ద భోగి రోజు అయితే అయింది. ఎక్కువ మేమైతే ఏమి పెద్దగా పిండి వంటలు అయితే చేసుకోం. పిండి వంటలే కాదు, స్నాక్స్ కూడా, పకోడీలని అవన్నీ కూడా చాలా తక్కువ మాట. ఇలా బయట నుంచి తెచ్చుకోవడం, లేకపోతే ఇంట్లో ఇలాంటివన్నీ చేసుకుంటాం. కానీ పెసర పునుకులు అలాంటి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకంటే పూజలప్పుడు అయ్యే చేసుకుని ఇలాంటప్పుడు అయ్యే చేసుకోవడం ఎందుకని. ఈ లోపు అయితే మా మావయ్య వచ్చాడు. మా మావయ్య వస్తే మా మావయ్య ఇంక వీళ్ళందరూ అయితే కూర్చుని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మా వాళ్ళు అందరూ ఇక్కడే కాబట్టి ఏదో టైంలో ఎవరో ఒకరు రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మాకు ఇలా సరదాగా సరిపోతుంది వ్యాలింగ్లో ఉంటేనే. అదే మా ఇంటికాడైతే అంత పెద్దగా ఎవరు, అంటే మా ఊరు కాదు కాబట్టి ఎవరిదని పెద్దగా ఎవరు రారు. అలా మా మావయ్యతో అయితే కాసేపు అలా సరిపోయింది. వన్ టూ ఇలా పెట్టేంతే ఇంకే పెట్టద్దు. ఊరి జనం ఆదరాభిమానాలతో ఎంతలా గౌరవిస్తారు, అదే గౌరవం ఆ కొట్టు మీద కూడా. డ్రెస్ చూపి ఎలక్కెళ్ళు చూపి, ఇలా చూపి మాన్యా. వావ్ మాన్యా, స్పైడర్ మ్యాన్ వా నువ్వు? అవునా? ఆహా, క్యాప్ ఏది? ఏం చేస్తున్నావు మాన్యా? ఎప్పుడే దీపావళి అనుకుంటున్నావా? నీ జుట్టు చూపించు. వావ్, చూపి నీ జుట్టు చూపించినా. ఎక్కడే అవి? ఎక్కడే? మాన్య మందులు ఎక్కడే నీకు? దీపావళి మందులు కలిసి ఏంటి?
భలే కాలుతుంది కదా మాన్య. ఎవరు? సతుబావా. ఏం బాగున్నాడు? నీకు పెద్ద బావ ఇష్టమా చిన్న బావ ఇష్టమా? ఆడా పెద్ద చిన్న బావా. ఏం పేరు చిన్న బావదే? పేరేంటి? బావ పేరేంటి? సాతుబావా. ఎందుకు ఇష్టం సాతుబావ అంటే నీకు? చాలా ఇష్టం లేదా? చాలా ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? బొమ్మలు తెస్తాడనా? బాంబులు కలిసి నువ్వు అందరికీ హ్యాపీ సంక్రాంతి భోగి చెప్పావా? భోగి శుభాకాంక్షలు చెప్పు చెప్పు. అయిపోయి ఏ ఇంకా మా మాన్యగాడైతే పైన మందులు కాల్చి ఈయన వచ్చి చెప్పారు సుంతా ముగ్గులు పెడుతుంది ఇక్కడ మీరేం చేస్తున్నారు కిందకి వెళ్ళండి అని చెప్పి. నేను సరే ఏదో హెల్ప్ చేద్దాం కదా నేను కిందకు వచ్చాను. నా వెనకాల ఇది వచ్చేసింది. ఇంక ఇక్కడైతే ముగ్గులు కాదు కదండి, ఫుల్ రచ్చ అయితే అయిపోయిందన్నమాట. మా మాన్య కొత్త ఆటలన్నీ క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు ముగ్గులు పెట్టి సంక్రాంతి పండుగ కాకుండా మేము హోలీ పండుగ అయితే చేసుకున్నాం అన్నమాట. మీరే చూసేసేయండి. ముగ్గులు ఎలా హోలీ అయిపోయింది. ముగ్గులు పెట్టి వదినా మీరు ఎందుకు వచ్చారు? వదినా నేను పెళ్ళలేదు కదా వదినా. మా అన్నయ్య గారు అక్కడ సుంత కష్టపడిపోతుందండి. టార్గెట్ నానమ్మదే నానమ్మదే. బావగారికి కదా చెప్తున్నారేంటి? అండి మీరు బాగుందండి మీ పని. బాబు నా మీద వద్దమ్మా. ఎవరికి మాన్య చపాతి? మామకా? ఇది నీకా? మరి మామకే? ఒకటి మామకే నీకునా? ఆహా. మరి కూర వేస్తావా? ఆహా. కాలిందా చపాతి? కాలేదా? పోన్లే. అది కాలిందా? దాంతో వేస్తున్నావా? ఎవరికది చపాతి? బావకా? బావకా తినిపిస్తుంది. అన్నీ చూపించి బావకు చేసిన చపాతి. అమ్మో చాలా బాగుంది రోయ్. నువ్వే తినిపిస్తావా? కూర్చో కూర్చో. తినిపించు బాగా తినిపించు.
అది ఎక్కడంటే అక్కడే కూర్చోవాలి. అమ్మో చపాతి చేద్దామా మాకు నా బాబు బాబు కూర్చోపు అట్లా ఉంది కానీ అదే కమ్ముకుంటుంది అట్లా ఉన్నాను ఒకసారి ఇంకా పెట్టు నా బాబు లేదు అది నువ్వు 4 రోజులు తినక్కడే. చూడండి ఉల్లిపాయ పెట్టు అమ్మన తప్పుడేదా మరి ఎత్తావా సిగ్గు? ఈ రోజు రేపు ఎత్తాను రా మిసవని ఇదే కదా ఒకటి బాగుందా తచ్చినడా? ఎలా ఉంది? రేపు వద్దున ఎత్తాను అయితే వీడియో బాగుంది బాగుంది బాగుందా మాన్య? బాగుందా చపాతి? తినిపించా. కూర పెట్టే మాన్యా మరి కూరలు ఎక్కడ తినిపించేదన్నా